అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శాసన మండలిలో మరి వైసీపీ నేతలు కల్తీ నెయ్యి అంశం జరగనివ్వకుండానే నిన్న మరి మండలి నుంచి ఎస్కేప్ అయిపోయారు. మరి ఈరోజు వచ్చి ఏదైనా చేశారు అంటే మరి ఎవరు లేనప్పుడు వచ్చి సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు. మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, నిన్న జరిగిన మండలిలో చూసుకుంటే కనుక మరి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. మరి ఈ రోజు చూస్తే కనుక సెల్ఫీ వీడియోలు ఎవరు లేనప్పుడు సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు. అయితే అసలు ఈ తీరు ఏమంటారు? అసలు వైసీపీ నాయకుల తీరు గురించి మీరు ఏం చెప్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు అసెంబ్లీకి రారు. ఎమ్మెల్సీలేమో మండలికి వచ్చి వాకౌట్ చేయటం కాదు, అసలు వాళ్ళ విధానమే వెరైటీగా ఉంది. నిన్న నుంచి చూస్తుంటే కామెడీ షో చూడలేక కడుపు ఉబ్బిపోయేటట్టు నవ్వేసేస్తున్నారా అందరూ. సరే వాళ్ళు నవ్వినా మాకు పర్లేదు, మేము మాత్రం ఇలానే ఉంటాం అన్నట్లుంటుందా వీళ్ళ వైఖరి. మొన్న చూస్తే వెంకటేశ్వర స్వామి ఫోటోలతోటి చెప్పులు వేసుకున్నారు, షూ వేసుకున్నారు, అందరూ కూడా అలానే పట్టుకొని వచ్చి అవన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. కనీసం భక్తి కానీ గౌరవం కానీ లేకుండా. మరి హిందువులంతా కూడా మీరు మనుషులేనా, మీరు హిందువులేనా, మీరు భక్తులేనా అని చెప్పేసి మొహాన ఉమ్మిన తర్వాత అది పక్కన పడేసి ఈ రోజున కొత్తగా ఫ్లెక్సీలు పట్టుకొని, నిజంగా ఫ్లెక్సీలు ఉండవలసింది కూటమి నాయకుల దగ్గర. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు చర్చకు రమ్మని వీళ్ళని అడుగుతుంటే వీళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. మరి అలాంటిది ఎస్కేప్ అవుతూ మీరు సరైన సమాధానం చెప్పకుండా కావాలని చెప్పి సభలో రాద్ధాంతం చేసి మీరు వాకౌట్ చేసి వెళుతున్నారు. మరి అలాంటిది మీరు సిద్ధమా సభకు అని చెప్పేసి లడ్డు మీద దీనికి వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొని వస్తే చాలా ఇది ఏదో విడ్డూరంగాను వింతగా ఉంది. మేడం, ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులు చాలామంది, అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్గానే మరి అసెంబ్లీ బయట ఫ్లెక్సీలు పట్టుకొని శాంతి భద్రతల గురించి గలం ఎప్పనివ్వరు అని చెప్పేసి ఆయన పట్టుకుంటున్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా వీళ్ళు ఏ విధంగా ప్లకార్డులు పట్టుకుంటున్నారు. మొన్నటిదాకా రప్ప అన్నారు, ఈరోజేమో రక్తంతో హోలీ ఆడతాం. అంటే ఏంటి ఫ్లెక్సీల ఫ్యాంటసీ ఏంటంటారు? వీళ్ళకి ఈ రోజున ఏదైనా ఒక సమాధానం అడిగితే దేనికైనా సరే ఇదిగో ఈ ప్రశ్న, దీనికి సమాధానం చెప్పండి అంటే సూటిగా దేనికి సమాధానం చెప్పరు. నీ ముక్కేది అంటే ఏం చేస్తారు, చెయ్యంతా తిప్పి ఇలా చూపిస్తారనమాట. ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పరు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళకి రాజకీయం ఏ విధంగా చెయ్యాలి, ప్రజా పరిపాలన అంటే ఏంటి, ప్రజా ప్రతినిధులుగా ఉన్న వాళ్ళ డ్యూటీ ఏంటి, మరి ఈ రోజున ఈ సభలు ఈ చర్చలు దేనికోసం అనేది వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు గతంలో? ఆయన అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఈ శాసన మండలి ఉండటానికి వీల్లేదు అన్నాడు. ఎందుకోసం అంటే 3 రాజధానులకి ఆమోదం తెలపలేదని చెప్పి. ఇదంతా వేస్ట్, వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం, ఇవన్నీ అసలు ఉండటానికి లేదు అని చెప్పేసి దాని మీద ఓతగా లెక్చర్లు దంచాడు. అంటే రూల్స్ని వ్యతిరేకిస్తున్నారు ఆయన. అంటే చాలా, అంటే ఇప్పుడు దాదాపుగా భారతదేశం వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే మండళ్ళు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా మండళ్ళు నడవట్లేదు. శాసనసభ ఇవి నడుస్తున్నాయి. కానీ కాకపోతే ఇక్కడ ఆల్రెడీ నడుస్తున్న దాన్ని, రాజ్యాంగంలో ఉన్నదాన్ని వీళ్ళు ఆచరిస్తున్నారు, కొంతమంది ఆచరించట్లా. మరి ఉన్నదాన్ని ఎందుకు రద్దు చేయాలని చెప్పి కోరుకున్నాడు అని అంటే, ఆ రోజున తను ఏదైతే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడో, ఒక జీవోని 3 రాజధానులని, దానిని వ్యతిరేకించారు కాబట్టి వద్దన్నాడు. మరి ఈ రోజున ఏమాత్రం కొంచెం అంటే కొంచెం కూడా, గతంలో మేము చాలా రాద్ధాంతం చేసాం, అసలు ఈ శాసన మండలిని రద్దు చేద్దాం అనుకున్నాం అని చెప్పి ఇదే శాసన మండలి ఏదైతే రద్దు చేద్దాం అనుకున్నాడో దాంట్లోనే కూర్చొని ఈ రోజున వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి. వాళ్ళ ఎమ్మెల్సీలు దానికే వస్తున్నారు కదా, దాంట్లోనే మాట్లాడుతున్నారు కదా నిస్సిగ్గుగా. మరి ఆయనే కదా దాన్ని వద్దన్నాడు. వద్దంటే ఇప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, నువ్వు ఏది కాదన్నావో అక్కడికే నిన్ను రప్పించేటట్లు చేసింది. ఎవరు చేస్తారా అలాగా? ప్రజలు చేస్తారా? నువ్వేదైతే మనం ప్రతిసారి కర్మ అని చెప్పుకుంటున్నామో ఆ కర్మ నిన్ను చేయిస్తుందా? మరి ఎందుకు విజయసాయి రెడ్డి కూడా పెట్టినట్లున్నాడు ట్వీట్, కర్మ ఎవరిని వదిలిపెట్టదని. అలాగా ఇవి కొన్ని ఎలా ఉంటాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఏదైతే ఈ రపరప అని కానివ్వండి, లేకపోతే రక్తంతో హోళీ ఆడతామని, ఎవరు రక్తంతో ఆడతాడు? బాబాయ్ రక్తంతో ఆడా? మరి అదేవిధంగా తోట చంద్రయ్య రక్తంతో ఆడా? అలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది అభాగ్యుల ప్రాణాలు తీశారు. కల్తీ మద్యం కేసులో కానివ్వండి, లేకపోతే ఇంకా బోలెడన్ని ఉన్నాయి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకుంటూ వెళ్తే. ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. ఇష్టానుసారంగా ఈ గంజా, ఈ మాదక ద్రవ్యాలు ఏ విధంగా ఎరులైపారే రాష్ట్రంలో. ఇన్ని రకాలుగా ఎంతమంది జీవితాలతో వీళ్ళు హోళీ ఆడారు. ఈ రోజున కొత్తగా ఆడేది ఏమీ లేదు. ఆ హోళీ ఆడారని చెప్పి చూసే వీళ్ళకి 11 ఇచ్చి పక్కన పడేస్తారు. అది కూడా ఎట్లా వచ్చింది అర్థం కాక
ఇంకా 11 వచ్చినాయి కదా అని చెప్పేసి వదిలేయటమే తప్పించి ప్రజలు ఎవరు ఇష్టపూర్వకంగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు ఈ రోజుకి కూడా. ఈ రోజు కొత్తగా వాళ్ళు హోలీ ఆడతాము వస్తే అంటే ఆల్రెడీ ఆడారు. మీరు హోలీ ఆడినందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడితే రేపు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం. ఇదే నినాదాలతో రాజకీయం చేస్తే ఏదన్నా ప్లస్ పాయింట్ అవుద్ది అనుకుంటున్నారా, లేదంటే మొత్తానికి భూస్థాపితం అయిపోద్ది అనుకుంటున్నారా? వాళ్ళు ఇక్కడ 11 ఇంకా మళ్ళీ అసలు ఉండదు, భూస్థాపితం అనే మాట వస్తుంది కాబట్టే ఇలాంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ కార్యకర్తల్లో, వాళ్ళ నాయకుల్లో, ఆ గ్యాంగులు ఉన్నాయి కదా ముఠాలు, వాళ్ళల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, ఒక ధైర్యాన్ని నింపడానికి, మన పార్టీ ఉంది 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 అని చెప్పేసి వాళ్ళని భ్రమల్లో ఉంచడం కోసమే ఇట్లాంటి డైలాగులన్నీ కూడా. ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోకూడదు, ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకు వదిలేయాలి? ఏ విధంగా వాళ్ళని ఈ రోజున ఎట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఈ విధంగా రచ్చ చేస్తూ శాసన మండలిలో మీరు మనుషుల మీదకి వెళ్ళి కొట్టడానికి వెళ్తారా? అసలు ఎంత దారుణంగా ఉంది చూస్తుంటే. ఈ రోజున బీజేపీ మీద దాడి, షామయ్యగా ఆయన ఎవరైతే ఉన్నారో అమిత్ షా గారి మీద దాడి, మోడీ గారి మీద దాడిది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి అతి త్వరలోనే జైలుకి వెళ్ళటం. ఇన్ని రోజులు అందరూ అంటున్నారు కదా మోడీ గారు అండతోనే జగన్మోహన్ రెడ్డి బయట తిరుగుతున్నాడని. ఇప్పుడు ఏ అండ అతను చూసుకొని తిరుగుతున్నాడని వాళ్ళ మీదే తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు మండల్లో. ఈ రోజున నువ్వు చెప్పగలిగితే ఈ రోజున సమాధానం చెప్పు, లేకపోతే చూస్తున్నాం కదా దొడ్డిదారిని వెళ్ళేసి సెల్ఫీ వీడియోలు తీసుకుని ఎవరు లేకుండా మేము రెడీ అంటున్నాం వాళ్ళు రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు. మనం డేరుగా అందరూ కూర్చొని మనం సభ చూస్తూ ఉంటున్నాం కదా, దేనికైనా ముక్కుసూటి సమాధానం ఉందా వాళ్ళ దగ్గర? అంత వంకరటింకర వ్యవహారమే కదా. మరి అలాంటిది ఈ రోజు కూడా సభ వాకౌట్ చేయటం, దొడ్డిదారిని వెళ్ళి వాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసుకోవటం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు లడ్డు కల్తీ దానికి ఏదైతే సంబంధించిన డిస్కషన్కి రావట్లేదని చెప్పేసి వాళ్లే మళ్ళీ ఒక ప్రాపకాండ స్టార్ట్ చేశారు. అందరూ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు, ఎవరు లేనప్పుడు అయితే వచ్చి ఈ విధంగా ఆ వీడియోలు బయటపడి అవి చూస్తుంటే పెద్ద కామెడీ షో లాగా ఉంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అంతా కూడా ఇదే రివర్స్ టెండరింగ్. ఫస్ట్ నుంచి అన్ని వ్యవహారాల్లో కూడా మళ్ళీ అంటే ఈ రోజున ప్రజలు ఒకటే ఆశిస్తున్నారు కూటమి ప్రభుత్వం నుంచి, ఏంటంటే యూపీలో ఏదైతే యోగి గారి పరిపాలన ఉందో అది ఏపీలో కావాలి అని. అది జరిగితే ఒక్కొక్కరి మక్కెలు విరగదీసి ఎక్కడికక్కడే కూర్చోబెడితే కరెక్ట్గా ఎవరు ఏం మాట్లాడాలి, పబ్లిక్లో ఏం మాట్లాడాలి, ఎలాంటి ప్లకార్డ్స్ పట్టుకోవాలి, దేనికోసం మనం పోరాడాలి, చేసిన తప్పులకి శిక్ష ఏం జరుగుతుంది అక్కడ, ఇవన్నీ కరెక్ట్గా నడిస్తే ఇలాంటివన్నీ దొడ్డిదారిన వెళ్ళటం, అసెంబ్లీకి రాకుండా ఉండటం, ఇదిగో ఈ విధంగా రక్తంతో హోళీ ఆడటం, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడికక్కడే వాటంతట అవే సర్దుమణుగుతాయి. నమస్తే.